మానవ జన్మ దుర్లభం, మోక్షాన్ని పొందాలి అనడం మనకు అది దుర్లభం. మూడోది మహాత్ముల ఆశ్రయం దొరకడం దుర్లభం. ఇక్కడ మోక్షం పొందాలి అంటే చనిపోయిన తర్వాత అనుకుంటారు చాలా మంది, చనిపోయిన తర్వాత వచ్చేది ఎత్తుకోతలే. అస్థికులు తీసుకెళ్లి గంగలో కలుపుతావు, బ్రతికున్నంతసేపు నువ్వు చూడవు, పాలనా చూడం. మనం వెళ్ళిపోయిన తర్వాత మాత్రం అస్థికలు తీసుకెళ్లి గంగలో కలుపుతాము, గోదావరిలో కలుపుతాము, కృష్ణలో కలుపుతాము అనుకుంటే పెద్దల సేవ చేసినట్టు అయిపోతుందా? అందుకనే మనలో భగవంతుడు ప్రాణరూపంలో ఉన్నప్పుడే మనం దేనిని గుర్తించాలి? విషయాది రహితం చేసుకోవాలి మన మనస్సుని. విషయాదుల నుంచి ముక్తికి రావాలి మన మనస్సు. వస్తే అదే జీవన్ముక్త స్థితి. అంటే బ్రతికుండగానే ముక్తిని సాధించినటువంటి వాళ్ళం అవుతాం. అటువంటి స్థితిని మనకి ప్రసాదించడం కోసం గురుదేవులు మనందరినీ అనుగ్రహించడం కోసం వచ్చి ఎక్కడెక్కడో గోదావరి రోడ్లు కూడా చూస్తే అదంతా మళ్ళా అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడ దాకా వచ్చి ఇక్కడ అమ్మ నన్ను పిలుస్తుందయ్యా, అమ్మ పీఠం ఇక్కడ పెట్టమన్నది నన్ను అని చెప్పి స్వామివారు ఇక్కడ కాళీవనాశ్రమాన్ని మనకి ప్రసాదించారు.